చేసేసిండ్రు పోయి. ఆడేమైనా శాంక్షన్ ఉందా అంటే లేదు, అది రాలే, ఇంకా మంజూరు కాలే. మంజూరు కాకముందు భూమి ఇక్కడ దానికి ఇక్కడ భూమి ఇస్తున్నాము, దానికి ఇది భూమి అని మాత్రమే చెప్పిండ్రు. మంజూరు లేదు. ఎక్కడైనా ఎట్లుంటుంది, ఫస్ట్ అది భూమి కేటాయించాలి, తర్వాత మంజూరు చేయాలి, దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రావాలి, ఆ డబ్బులకి క్లియరెన్స్ రావాలి. వచ్చిన తర్వాత దాన్ని టెండర్ వేస్తే, టెండర్ వేసినాక కాంట్రాక్టర్కి వచ్చినాక ఆ కాంట్రాక్టర్ పేరు పైన అగ్రిమెంట్ అయినాక అప్పుడు ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన అప్పుడు జరగాలి. కానీ మన మరాఠీ గారు ఏం చేసిండ్రంటే అక్కడ 2 నెలల ఎలక్షన్లు ఉంది కదా, వాళ్ళందరినీ మభ్య పెడదాం పద్మశాలిలను అని చెప్పి ఆడేం శాంక్షన్ రాకముందే, మంజూరు కాకముందే 61 కోట్ల పనులకి శంకుస్థాపన చేసిండ్రు. టెక్స్టైల్ పార్క్ ఇట్లున్నాయి అన్ని కథలు, ఇంకా ఇప్పుకుంటా పోతే చిట్టా చాలా ఉంది. అన్ని మాయమాటలు చెప్పి కాలము అంత గడుపుకొచ్చిండ్రు. కానీ ఇంకా అదంతా అందరికీ తెలిసిపోయే లాస్ట్ టైం అంతా కేల్కత్తమాయ దుకాణం బంద్ చేసుకొని పోయిండ్రు. మళ్ళీ ఏదో మెల్లమెల్లగా ఆ కార్ తోలుకుంటే ఇట్లా వద్దామని ఆలోచన చేస్తుండ్రు. కానీ ఆ కార్ని నమ్ముకుంటే ఆయనది ఎట్లాగో కథమయ్యే చాప్టరు. ఆ కార్ని నమ్ముకుంటే కారు బోల్తా వాడేమన్నా కవితక్కనే బండారం బయట పెట్టింది, కారు బండారం. ఇంకా కారు వాయే ఆయన వాయే. ఇంకా మరి రేపు ఆ పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు.